హాయ్ గాయ్స్, ఈరోజు మేము మా డాడీ ఫామ్ చూడడానికి వెళ్తున్నాము. చలో మీరు కూడా మాతో వచ్చేయండి. హాయ్ చెప్పు. ఫామ్లో లోపలికి వెళ్ళగానే నేను ఫస్ట్ కీరా దోస హార్వెస్ట్ చేశానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము వెళ్ళే 2 hours ముందు వాళ్ళు అక్కడ నీళ్ళు పట్టారంట. సో నేలపైన అడుగేస్తే లోపలికి కాలు దూరిపోతుంది. నీళ్ళు 2-3 డేస్కి ఒకసారి ఫుల్గా పడితే చాలు, ఎందుకంటే చల్లగానే ఉంటుంది కదా వెదర్, వింటర్ కాబట్టి. చాలా హెల్తీగా ఉన్నాయి కీరా. సో నేను కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ తినడానికి అని చెప్పి అంతే. నార్మల్గా గట్ల మీద పెడుతుంటారు పల్లెటూర్లలో, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ పని చేస్తారు కాబట్టి కొంచెం డీహైడ్రేట్ కాకుండా ఉండడానికని. మా పొలంలో ఏంటంటే అమ్మడానికని పెట్టారు, చాలా కాసాయి. అలాగే ఇవి రేగుపళ్ళు అండి. మేము గట్టు చుట్టూ ఇలా రకరకాల పండ్ల చెట్టు పెట్టించాడు మా డాడీ. దాంట్లో ఈ రేగుపళ్ళు చాలా బాగున్నాయి అన్నమాట. అవి పెద్ద రేగుపళ్ళు పండిన తర్వాత దీని టేస్ట్ సూపర్ ఉంది. ఇలా దూరగాయలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి మా ఆయన తింటున్నాను, నేను కొన్ని తీసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. మనకి గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ యాపిల్ టేస్ట్ లాగా అనిపించింది నాకు. భలే ఉంది, చాలా పెద్దగా అవుతున్నాయి ఇవి. కొంచెం టైం తీసుకుంటున్నాయి పండడానికని, ఇలా ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి అన్నమాట దూర పండ్లు అయితే. ఇలా కిందకి నాకు వెళ్ళినప్పుడు కొంచెం పండిన కాయలు కూడా కనిపించాయి. నేను షూ వేసుకొని వెళ్ళాను, నా షూ మొత్తం వాటర్లో మునిగిపోయింది. అందుకని చెప్పి అక్కడ తిరగడం కష్టం అవుతుందని మా ఆయన చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను నేను. చెట్టుకి చూడండి చాలా నీళ్ళు పట్టారు వాళ్ళు. మేము వెళ్ళే కాసేపటి ముందే పట్టారు. 2 డేస్కి ఒకసారి పడుతున్నానని చెప్పాడు మాకు పొలం చేసే అతను. మేము కౌలుకి ఇచ్చామన్నమాట. ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే పెంచుతున్నారు వాళ్ళు. చిక్కుడుకాయ, బీరకాయలు, వంకాయలు, తెల్ల వంకాయ, అలాగే నల్ల వంకాయ, కొన్ని మిరపకాయలు, ఇలా రకరకాల కూరగాయలు పెంచుతున్నాడు. బీన్స్ కూడా పెంచుతున్నారు. బొబ్బరి చెట్లు కూడా వేశాడు, కానీ అవి ఇంకా పూతకి రాలేదు. చెట్లు నార్మల్గా చిన్నగా ఉన్నాయన్నమాట. బీన్స్ కూడా చాలా వెళ్ళాయి. కొన్ని తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే మన పొలం నుంచి తీసుకున్నవి అదే భలేగా ఉంటాయి కదా. మట్టిలో చూడండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కానీ మనం చేయగలిగితే ఇంకా సంతోషం. మనం చేయలేనప్పుడు ఇలా కౌలుకిచ్చి ఎప్పుడో ఒకసారి మాత్రం వెళ్ళి విజిట్ చేయాలి. అలా చేసుకుంటే మనకు కూడా సంతృప్తి అనమాట. మా ఫాదర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి తను అంత ఎక్కువగా వ్యవసాయం గురించి బాగా ఎక్కువ తెలీదు, కొంచెం తెలుసు. అయినా కానీ కౌలుకి ఇచ్చామన్నమాట, ఎందుకంటే తనకి ఈజీ ఉంటుంది అని. వాళ్ళు చేస్తూ ఉంటారు కౌలుకి, మేము అప్పుడప్పుడు వెళ్ళి ఉంటూ ఉంటాము. నల్ల వంకాయలు అయితే చిన్నగా లేతగా ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు హార్వెస్ట్ చేశారనమాట. అందుకని కొన్ని ఉంటే నేను కొన్ని తెంపాను. అది కూడా నాకు నల్ల వంకాయలే ఎక్కువ ఇష్టము. తెల్ల వంకాయలు ఏంటంటే గుత్తి వంకాయకి అయితే బాగుంటాయి. నేను చాలా తక్కువ చేస్తుంటాను గుత్తి వంకాయ, ఎందుకంటే మా ఆయనకు మసాలా కర్రీస్ ఎక్కువ నచ్చదు. అందుకని చెప్పి నేను ఈ వంకాయ తీసుకొచ్చిన నార్మల్గానే డిష్ చేస్తాను, కానీ ఈ మసాలాలన్నీ వేస్తే ఆయన ఇష్టపడడు. అందుకని చెప్పి నార్మల్ డిషెసే వేస్తుంటాను. మిరపకాయలు కూడా చాలా కాసాయండి. చిన్న మిర్చి అనమాట. ఇవి పండిన మిర్చితో మా అమ్మ పచ్చడి చేసింది, పండు మిర్చి పచ్చడ. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా పచ్చడ వేసుకొని తిని చూశాను, కానీ కారం మాత్రం భయంకరంగా ఉన్నాయన్నమాట. పిట్ట కొంచెం కూతగనం అంటారు చూడండి, అలా. ఇది చిన్న కాయ కానీ కారం మాత్రం వామ్మో భరించలేకుండా ఉందన్నమాట. మా అమ్మ వాళ్ళకి అది అంత కారం అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా కారం తింటుంటారు. అందులోకి వాళ్ళకి అలవాటైపోయింది అనమాట కారము. నేనేంటంటే పిల్లల కోసం కొంచెం కారం తక్కువ వేస్తాను కాబట్టి నాకు ఈ కారము అస్సలు అమ్మా అనిపించింది. మా మమ్మీ డాడీ అలాగే మా ఆయన కూడా బాగుంది అని చెప్పాడు. నువ్వు అన్నిటిలో కారం తక్కువ వేస్తావు కదా, ఇది కారం నాకు సరిపోయిందని చెప్పాడనమాట. నాకు కూడా అనిపించింది కారం ఎక్కువ ఉంది అని, అంటే వాళ్ళకి సరిపడా ఉంది, నాకు ఎక్కువ అనిపించింది. పిల్లలు తినే కారానికి నేను అలవాటు అయిపోయాను అనమాట. కొంచెం ఎక్కువ స్పైసెస్ తినలేను.
హార్వెస్ట్ చేస్తే నాకు అసలు భలే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను పెంచిన చెట్లతో చేస్తే ఇంకా చాలా బాగా సంతోషం అనమాట. ఇది ఏంటంటే వాళ్ళు పెట్టినవి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను, కానీ ఓకే మా డాడీది కాబట్టి హక్కుగా తెంపేసాను. కానీ వేరే వాళ్ళ పొలంలోకి అయితే వెళ్ళలేము కదా. ఇలా మా పాప చాలాసేపటి నుంచి ఏడుస్తుందనమాట, నేనే హార్వెస్ట్ చేస్తాను అని. అది వంకాయలు అంటే పిల్లలతో ముట్టుకోకూడదు అంటారని చెప్పి నేను అలాగే కొంచెం ఇచ్చింగ్ వస్తుందని వంకాయల సైడ్ వెళ్ళనీయలేదు. ఇంకా కీరదోస సైడ్ ఏమిటంటే వాటర్ చాలా ఉన్నాయన్నమాట, అప్పుడే వాటర్ పట్టారు వాళ్ళు, కాలు దిగబడిపోతుంది. అందుకని చెప్పి అది మిర్చి చేస్తానని చెప్పింది. చాలా చేసింది మిర్చి, హార్వెస్ట్ చేసింది, తెంపింది, అన్నీ పట్టి లాగేసింది చెట్లని. కానీ తర్వాత హ్యాండ్ వాష్ మాత్రం నీట్గా చేసామన్నమాట మోటర్ వేసి. ఎందుకంటే ఈ స్పైస్ కొంచెం కారం కళ్ళల్లో తగిలిన, నోట్లో పెట్టుకున్నా, లేదంటే బాడీ పెయిన్ ఎక్కడైనా పెట్టుకున్నా తను తట్టుకోలేదు. అందుకని చెప్పి చేసాము. ఇంకా మా ఆయన అన్నీ క్లీన్ చేసుకొని వచ్చేస్తానంటే నేను మా పాప బయటకు వెళ్ళిపోయాము. అక్కడ బయట వరి పొలం దున్నుతున్నారనమాట వాళ్ళు. చాలాసేపు అక్కడ నిలబడి చూసాను నేను పాప ఇద్దరము. అలా చుట్టూ చూసి మా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఈరోజు మేము పొలంకి మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇదంతా అక్కడ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అంతా హార్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. మీకు వీడియో నచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.